మే నెలలో ఎండలు ఎక్కువ దంచుతాయి అనుకుంటే ఎండలతో పాటు వానలు కూడా గట్టిగానే దంచుతున్నాయి కదా. ఇవాళ పగటిల్లి దాకా పట్నం మొత్తం ఉడకపోతూనే ఉండే. ఇక పగటిల్లికెళ్ళి మెల్లగా భాగ్యనగరాన్నంతా కారు మబ్బులుగా అమ్మేసినాయి. ఇక అటెన్క ఆనదంచుడు చూడాలే నా సామి రంగా ఆగుడే లేదు. ఇగో దంచి కొట్టిన ఆనకు పట్నం పరిస్థితి ఎట్లయిందో చూడు రూపారి. ఇలా దంచి కొట్టిన ఆనతోని పట్నంలో శానా జాగల్లో రోడ్ల మీద వరదలు వారినాయి. కుకట్పల్లి, మియాపూర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్ ఇట్లా పట్నం అంతా దంచి కొట్టింది వాన. యాడ చూసినా నీళ్లే ఉండుడుకు ట్రాఫిక్ జామ్లు కూడా బగ్గనే అయినాయి. లోతట్టు ప్రాంతాలున్న పబ్లిక్ అయితే మస్తు గోసలు పడుతున్నారు. ఆడాడ షెట్లు, పెద్ద పెద్ద హోర్డింగులు కూడా ఇరిగి పడ్డాయి. అవసరమైతే తప్ప పబ్లిక్ కు ఎవ్వరు బయటికి రావద్దని జీహెచ్ఎంసీలు అలర్ట్ చేసిండ్రు పట్నం పబ్లిక్ ను. అవు మరి అసలుకే పట్నంలో ఏడ మ్యాన్ హోళ్లు తెరుచుకొని ఉంటాయో తెలియదాయే. చిన్న వాన పడ్డా రోడ్లన్నీ వరదలైతాయాయే. మొన్న చూడలేదా, రోడ్ల మీద వరదలు వారే వరకు మ్యాన్ హోళ్ల పడి 2-3 పానాలు కూడా పోయినాయి. గందుకే పట్నం పబ్లిక్ కు ఆన పడ్డప్పుడు రోడ్డు మీద వంగ జర పైలం మరి. ఇక పట్నంలోనే కాదు, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఇట్లా చాలా జిల్లాలలో కూడా ఆన దంచి కొట్టింది. ఏపీలో కూడా ఆడాడ గట్టిగానే కొట్టింది. ఇంకో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయట. పబ్లిక్ కు జర పైలం మరి. ఆన పడ్డప్పుడు కరెంటు స్తంభాల పొంటి అస్సలకే నడవకుండ్రి. రోడ్ల మీద మ్యాన్ హోళ్లు ఉంటాయి, జర పైలంగా చూసుకుంటా పోన్రి. ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్ల కింద అస్సలకే ఉండకుండ్రి. ఈ వానలకు వెనుకటి ఇండ్లల్లో కూడా గోడలు ఎప్పుడు కూల్తాయో తెలియదు, జర పైలం మరి. ఏం వానలో ఏమో పోన్రి. ఎండాకాలంలోనే గిట్లుంటే ఇక అసలు వానకాలం వచ్చినాక పరిస్థితి ఇంకెట్లుంటదో మరి.